మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇద్దరు విన్ అయ్యారు. ఆ ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారు అనేది నేను ఎపిసోడ్ ఎండ్లో చెప్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా షో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో హలో హాయ్ అండి. మీ పేరు? ఆకాంక్ష. ఆకాంక్ష ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్ మేడం. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తాను మేడం. ఓకే, మ్యారీడా? లేదు మేడం, అన్మ్యారీడ్. అదే వాయిస్ బట్టి అర్థమవుతోంది. ఏం జాబ్ చేస్తూ ఉంటారు? మ్యామ్, ఏం జాబ్ చేస్తూ ఉంటారు? నేను టీమ్ లీడర్గా చేస్తాను మేడం, ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంక్. ఓ, బ్యాంక్లో టీమ్ లీడరా? ఎస్ మ్యామ్, ఎస్. ఓకే, మరి రెగ్యులర్గా మా షోని ఎలా చూస్తారు వర్క్లో ఉన్నప్పుడు? ఆఫీస్ అయిపోయాక చూస్తాను మేడం. ఆఫీస్ అయిపోయాక యూట్యూబ్లో చూస్తారా? అవును, యూట్యూబ్లో చూస్తాను. ఓ, సో ఈ రోజు మాత్రం కాల్ చేద్దామని ఫిక్స్ అయ్యారైతే? ఎస్ మ్యామ్. మరి లంచ్ అయిందా? ఇప్పుడే తిన్నాను మ్యామ్. మీరు? నేను ఇది అయ్యాక తింటా ఇవాళ. ఓకే. ఏంటి స్పెషల్ ఇవాళ లంచ్? ఏం లేదు మేడం, రెగ్యులర్ టమాటా చారు. ఓకే, రెగ్యులర్ అయినా తినాల్సిందే కదా. అంతే. మరి ఆర్బీఐ ఇది బ్యాంక్ చెప్పారు, మళ్ళీ చెప్పండి. అది ఆర్బిఎల్ బ్యాంక్ మేడం. ఆర్బీఎల్ బ్యాంక్ లో చేస్తున్నారు. మరి ఎలా నడుస్తుంది ఆఫీస్ లో? అవును మేడం, అవును. ఎలా నడుస్తుంది అని అడుగుతున్నా. ఎలా నడుస్తుందో ఓకే మేడం, మంత్ ఎండ్ కదా, కొంచెం టఫ్ ఉంది. మేనేజర్స్ ప్రెషర్. బాగా స్ట్రెస్ఫుల్ ఉంటుందా? ఉంటది మేడం. మరి బాగా అలవాటు పడిపోయారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు జాబ్? అవుతుంది మేడం, 2-3 years. 2-3 years నుంచి చేస్తున్నారు. అవును మేడం, అవును. ఓకే, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మన జాబ్ కాబట్టి చేస్తూ వెళ్ళాలి అనే ఒక ఏమంటారు, ఒక పాజిటివిటీతో ముందుకెళ్తున్నారు, అంతేనా? అంతే మేడం, ఏం చేయలేము ఇంకా. సరే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తావా? ఏంటి మేడం? ఏదైనా చిట్కా చెప్తావా లేకపోతే పాట పాడతావా? పాటనా? లేదు మేడం, ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా. పోనీ చిట్కా? చిట్కా అంటే సరే, చిట్కా కూడా ఏమొద్దు. ఆర్బీఐలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మరి ఎవరైతే జనరల్గా ఉంటారో వాళ్ళ కోసం ఏమైనా తెలియని విషయాలు ఉంటే అవి చెప్పు. తెలియని విషయాలు ఉంటే చెప్పాలా? ఏముంది, క్రెడిట్ కార్డ్స్ ఎవరు తీసుకోకండి, తీసుకున్నా కూడా పేమెంట్స్ చేయండి, అంతే. క్రెడిట్ కార్డ్స్ తీసుకోవద్దు, తీసుకున్నా పేమెంట్ చేయాలి, అంతే మేడం. అంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే బాగా ఏమన్నా అంటే పేమెంట్ అటు ఇటు అయితే బాగా ఇబ్బంది అవుతుందంటారా? అవును, ఇబ్బంది అవుతుంది కదా, సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఓకే ఓకే, ఎప్పుడైనా కస్టమర్స్ ఇబ్బంది పెట్టడం ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వచ్చాయా? లేదు మేడం, నేనైతే ఇబ్బంది పెట్టాను. పోనీలేండి, ఏదైతేనే ఒక చిన్న సలహా అయితే మా కోసం ఇచ్చారు. ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే మేడం. చలో, ప్రపంచంలో అతి చిన్న నది ఏది? ఓకే, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. అవునా? ప్రపంచంలో అతి చిన్న నది ఏది? ఆలోచించే. ఓకే, రోనది. షోరా? అదే అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసి చెప్పాలండి. ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి విన్ అవ్వాలని అనుకుంటాను. మరి రాంగ్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్తే నేను ఫిక్స్ చేస్తా. మళ్ళీ ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తా. ప్రపంచంలో అతి చిన్న నది ఏది? అతి చిన్న నది మీరు చెప్పేస్తే ఫిక్స్ చేసేస్తా ఆన్సర్ని. అదే మేడం, రోనది. షోరా? షూర్ మేడం. సరే, మరి లాక్ చేస్తున్నా. లాక్ చేసేయండి మేడం. టైమ్ బట్ విన్ అయ్యావు, కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఆఫీస్లో ఉంటూ కూడా కాల్ చేసావు, విన్ అయ్యావు. ఇంకెవరు విన్ అవ్వకపోతే మీకే వస్తుంది. మళ్ళీ ఎవరైనా విన్ అవుతా అందులో నుంచి మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి షో అంతా అయిపోయే వరకు కూడా నువ్వు కూడా వెయిట్ చేసేయి. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు?
నా పేరు మణి అండి. మణి 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 గారు లాస్ట్ టైం చేశారా? 4 టైమ్స్ చేశాను. 1 టైం విన్ అయ్యాను, లక్కీ డ్రాలో రాలేదు. 3 టైమ్స్ ఓడిపోయాను. అరే విన్ అయ్యారు కానీ సారీ రాలేదు అంతేనా? లక్కీ డ్రాలో రాలేదండి అమ్మాయి. లక్కీ డ్రా అంటే ఒక్కసారి కూడా రాలేదైతే మీకు? రాలేదు. ఓకే ఓకే. మణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మళ్ళీ మన కోసం? ప్రజల కోసం. హైదరాబాద్ అండి. హైదరాబాదా? అవునండి. మరి లంచ్ అయిపోయిందా? ఈ రోజు చేసేసానండి. ఈ రోజు అయితే ప్రోగ్రామ్ అయిన తర్వాత చేస్తాను. నిన్న ఏకాదశి కదా, ఉపవాసం ఉన్నా, అందుకని ఈ రోజు తొందరగా తినేసా. ఓకే ఓకే ఓకే. మరి జనరల్గా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కాలేజీకి పిలుస్తారు ఇన్విజిలేషన్స్ కి, దానికి Okay. వెళ్తూ ఉంటానండి. ఓకే 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 ఓకే. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయినాయి అకాడమిక్స్ కదా? పిలుస్తారు, అంటే డిగ్రీ, పీజీ వాటిలన్నిటికీ పిలుస్తారు. ఇంటర్ అన్ని ఎగ్జామ్స్ కి పిలుస్తారండి. ఇంకా జనరల్గా క్లాసెస్ అలాంటివి ఏం తీసుకోరా అండి? అంత ఫీల్ లేదు, అంత చదువుకోలేదండి. ఓన్లీ ఇన్విజిలేటర్ దానికి అంటే వెళ్తారు. డిగ్రీ డిస్కంటిన్యూ, ఓన్లీ ఇన్విజిలేషన్స్ కి మాత్రం వెళ్తానండి. ఓకే ఓకే. ఇంకా ప్రయత్నించారా ఎప్పుడన్నా దీని తర్వాత ఏదైనా చదువుదాం చేద్దాం కోర్స్ అని? లేదండి, కొంచెం చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చదువుకోవడం అవ్వలేదండి. ఓకే ఓకే. ఏం పర్లేదు ఏం పర్లేదు. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఇంకా కానీ పాట పాడతానండి, చిన్నది పాడేసేయండి. ఇష్టమైన పాట. ఆ. ఎదుట నిలిచింది చూడు జలతారి వెన్నెలేమో, ఎదని తడిపింది నేడు చిలుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే మానవీలన. అంతేనండి. బాగా పాడారు మణి గారు. చాలా ఇష్టం. ఏంటండి? ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే ఓకే. మరి మీ ఇష్టమైన సాంగ్ పాడారు, మరి గెలుస్తారో లేదో చూద్దామా? కొంచెం ఈజీగా అడగండి, ఎప్పుడు ఓడిపోతున్నాను. ఈజీగా అడగాలి. ఇంతకు ముందులా? ఇంకా రోజంతా ఏంటలా అయిపోతుంది. అయ్యో ఎందుకండి అలా? ఏం ఫీల్ అవ్వకండి, ఏం పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు కాల్. సరేనండి. సరే మరి అడిగేస్తున్నా. అడగండి. చైనా దేశంపై దాడి చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. యూట్యూబ్ లో చూస్తున్నా, ఒక్క నిమిషం. చైనాపై అలా చూడొద్దు కదా. యూట్యూబ్ లోనే లైవ్ వస్తుందండి, మాకు టీవీలో రావట్లేదు. అయ్యో ఏమో మొన్నటి నుంచి ఆగిపోయిందండి, ఎందుకో తెలియదు. సరే సరే, అది చూసే బదులు నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా. మళ్ళీ అడగండి ఒకసారి. చైనా దేశంపై దాడి చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు? భారతీయ చక్రవర్తి. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 5 seconds. చైనాపై దాడి చేస్తున్న చక్రవర్తి ఎవరు? మొదటి చక్రవర్తి. 4 3 చక్రవర్తి 2 తెలీదండి. 1 టైమ్ అప్ మణి గారు. సో సారీ, వెరీ సారీ. సో నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఎనీవేస్ మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీదేవి అండి. శ్రీదేవి. యా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి. దిస్ ఇస్ 4th టైం. 4th టైమా? ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి? నేను మేకర్ అండి. హోమ్ మేకరా? అవునండి. ఓకే. మరి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిందా? లంచ్ మీ ప్రోగ్రామ్ అయ్యాక తింటానండి. ఏం కుక్ చేశారు ఈ రోజు అండి? పప్పు చేశానండి, టమాటా పప్పు చేశాను, ఓకే ఓకే. కాకరకాయ కర్రీ చేశాను. మరి వేడి వేడిగా తినకుండా షో అయ్యాక తిందామని వెయిట్ చేస్తున్నారా? అంటే లైవ్ కొట్టాలి కదండి, తింటూ కొట్టలేను కదా. శారీ కొట్టాలి అంతేనా? అంతే అండి. 4th టైం అండి, సో ఎప్పుడు విన్నవట్లేదు. ఏం పర్లేదు లేండి. అసలు కాల్ కలవని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మీకు కలుస్తోంది రెగ్యులర్గా, మంచి విషయమే. సో మరి ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా విన్ అవుతారేమో, రోజు ప్రయత్నించడంలో తప్పులేదు కదా. అంతేనండి, మనం దండయాత్ర చేసినట్టు మనం కూడా చేస్తూ ఉండాలి. అంతే అంతే అంతే. మరి జనరల్గా మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? నేనండి మ్యూజిక్ వింటుంటాను, న్యూస్ పేపర్ చదువుతుంటాను, పెయింటింగ్ వేస్తుంటాను, అంతేనండి. ఓకే. యూట్యూబ్, న్యూస్ పేపర్, పెయింటింగ్ అలా చేస్తుంటారు. సినిమాలు అంటే ఇష్టమా? అంటే పెద్ద థియేటర్స్కి వెళ్ళను, ఎంతో మూవీస్ చూస్తాను. రీసెంట్ గా చూసిన సినిమా ఏది? కన్నప్ప. ఓ కన్నప్ప చూసారా? నచ్చిందా? బాగుందండి. నాకు భక్తి రసం అంటే ఇష్టం అండి, అందుకని చూసా. ఓకే ఓకే. మరి మా కోసం భక్తి పాట ఒకటి పాడతారా?
జననీ శివకామిని జయ సుఖకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అంతేనండి. పోనీలేండి, అడిగిన వెంటనే టక్కన పాడారు, అదే సంతోషం. మరి మాకోసం చక్కగా పాడారు, మాట్లాడారు. ఇంకా లేట్ చేయకుండా 4th టైం అన్నారు కాబట్టి క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేసేయాలి. ఓకేనండి, ఓకే. ఈజీగా అడగండి. సరే అడుగుతున్నా మరి. ఓకే. రోజులో ఎక్కువ కాలం నిద్రపోయే జీవి ఏది? కొంచెం క్లూ ఇస్తారా అండి? క్లూ అని అంటే 2 అక్షరాల పదం అండి. ఏదై ఉంటుంది ఆలోచించండి. రోజులో ఎక్కువ కాలం నిద్రపోయే జీవి ఏదై ఉంటుంది? పాండా షోరా? అనుకుంటున్నానండి. కరెక్ట్ ఇది అని కన్ఫర్మ్ చేసేస్తే నేను ఇక్కడ లాక్ చేసేస్తా ఆన్సర్. కొంచెం క్లూ ఇవ్వండి ప్లీజ్. 2 అక్షరాల పదం, ఇదైతే క్లియర్, ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టంగా కూడా ఉండదు ఆ పదం పలకడానికి. పలకడానికి ఈజీగా ఉంటుంది. బేర్స్ అండి? కాదండి, సో సారీ అండి, టైమ్ అప్. అది క్యాచీగా అని కాదు కానీ ఈజీగా ఉంటుంది చెప్పేస్తారు అనుకున్నా. బట్ ఎనీవేస్ ఈసారి కూడా కలవలేదు, విన్ అవ్వలేదు యాక్చువల్గా. సో నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, మీ పేరు? సరోజ. హా? సరోజ. సరోజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం వెస్ట్ గోదావరి. కొంచెం గట్టిగా మాట్లాడరా? భీమవరం వెస్ట్ గోదావరి. భీమవరం వెస్ట్ గోదావరి నుంచి సరోజ గారు. సరోజ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మరి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిందా? లేదమ్మా, మీ ప్రోగ్రామ్ అయ్యాక తిందామని. మీరు కూడా మా ప్రోగ్రామ్ అయ్యాక తింటారా? అవును. ఇవాళ నేను కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యాక తింటా. ఏం చేశారు, ఏం కుక్ చేశారు? గుత్తి వంకాయ కూర, సాంబారు, బీరకాయ పచ్చడి. ఓకే, కుకింగ్లో స్పెషలిస్టా మీరు? కుకింగ్ బాగానే చేస్తాను. కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టేస్తారా? అవును. ఓకే, అందులో మీ అంటే ఇది నా సిగ్నేచర్ డిష్ అంటారు చూసారా, అలా ఏది ఎక్కువగా మంచిగా చేస్తారు? నేను గుత్తి వంకాయ కూరే బాగా చేస్తా. గుత్తి వంకాయ కూర బాగా చేస్తారు. ఇష్టంగా తింటారా ఇంట్లో అందరూ? తింటారు. ఓకే ఓకే, మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తాను, మీరు పుట్టింటి పట్టుచీర డైలీ చూస్తాను. మిగతావి తక్కువ. వంట అయ్యేటప్పటికి ఇదే అవుతుంది, కిచెన్లు వంట అన్ని సెట్ చేసి పెట్టేటప్పటికి దీని టైం అవుతూ ఉంటుంది, చూస్తాను కూర్చుని. ఓకే ఓకే, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి పనులు అయిపోతాయి, ఇది కూడా వస్తుంది కాబట్టి సెట్ అయిపోయిందంట టైమింగ్. ఎప్పుడైనా టైం దొరికితే యూట్యూబ్లో కూడా బీఆర్కే ఛానల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. అలాగే. ఓకే ఓకే, మరి మా కోసం అయితే చిట్కా కానీ పాట కానీ పాడతారా, చెప్తారా? ఆషాఢ మాసం కదా, గోరింటాకు బాగా పండాలి అంటే అందులో కొన్ని లవంగాలు వేసి గ్రైండ్ చేస్తే బాగా పండుతుంది, పింక్ కలర్ లో వస్తుంది బాగా. ఓకే ఓకే, గోరింటాకు నూరుకునేటప్పుడు అందులో కనుక కొన్ని లవంగాలు వేసి నూరి పెట్టుకుంటే మంచిగా పింక్ కలర్లో వస్తుంది అంటున్నారు. అంటే రెడ్ కన్నా పింక్ అంటే ఎక్కువ బ్రైట్ రెడ్డా? మెరూన్ రెడ్ లోకి వచ్చేస్తుంది బాగా. ఓ ఇప్పుడు ఓకే, అదే పింక్ అన్నా నాకు అదే కన్ఫ్యూజన్ అయింది. గోరింటాకులో లవంగాలు వేసుకొని నూరు పెట్టుకుంటే మెరూన్ రెడ్ కలర్లో గోరింటాకు పండుతుందంట. సో ఎవరైనా ఇంకా పెట్టుకోకపోతే పెట్టుకోండి, నేను కూడా ఇంకా పెట్టుకోలేదు, ఐ విల్ ట్రై. సో ఎనీవేస్ అండి, చేస్తానమ్మా, చాలా 1-2 సార్లు నెగ్గాను, లక్కీ టిప్ లో పోయింది, 4-3 సార్లు ఓడిపోయాను. ఏం పర్లేదు, ఇప్పుడు మళ్ళీ చేశారు, మళ్ళీ మీకు కాల్ కనెక్ట్ అయింది, ఈసారి గెలుస్తారేమో చూద్దామా? ఓకే సరే, క్వశ్చన్ అడిగేస్తున్నా. పొగడ్తలతో ఈ చెట్టును ఎక్కిస్తారు, ఎక్కితే మాత్రం తప్పక పడిపోతారు, ఏంటది? ములగ చెట్టు. షూరా? షూరే. అంటే టపీమని చెప్పేశారు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సెకండ్స్ ఉన్నాయి. ములగ చెట్టు, డౌట్ లేదు. షూరా? ఓకే, షూరే. మరి లాస్ట్ 14 సెకండ్స్ ఉంది, ఈ లోపు ఏమైనా మార్చుకుంటా అంటే మార్చేసుకోండి. ములగ చెట్టే అనుకుంటున్నాను. మునగ చెట్టు ఎందుకు అనిపించింది మీకు? అంటే అది సామెత, చిన్నప్పటి నుంచి ములగ చెట్టు ఎక్కించేస్తున్నాడు అంటూ ఉంటారు, ఎక్కువగా గ్యాస్ చెప్పి కబుర్లు చెప్తూ వాళ్ళకి. అచ్చా, ఆ విధంగా మీరు అట్లా ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ రాంగ్ అయితే సార్ లాక్ చేయనా ఆన్సర్? లాక్ చేయనా? లాక్ చేయండి.
టైమ్ బట్ విన్ అయ్యారండి, కంగ్రాచ్యులేషన్స్. విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తా మీరు హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? అరుణ అక్క. అరుణ, ఎక్కడి నుంచి? రాజమండ్రి అక్క. ఓకే, ఇంతకుముందు కాల్ చేసావా? నిన్న చేశానక్క. ఓకే, అందుకే కొంచెం విన్న వాయిస్ లాగా ఉంది. మరి తిన్నావా? ఆఫ్టర్నూన్ ఏం తిన్నావా? మీకోసం కాల్ చేయాలంటే ఒప్పుకుండాలి కదా అక్క, ఓపిక రావాలంటే గట్టిగా తినాలి కదా, తినేసా. ఏం తిన్నావు ఇవాళ? ఏం చేసావు లంచ్కి? ఇవాళ బోటి గోంగూర అక్క కర్రీ. ఓకే ఓకే ఓకే, అన్ని చక్కగా చేసేసుకొని తిని ఎనర్జెటిక్గా ఉన్నావు మొత్తానికి. మరి అక్క మీ షో అయ్యే వరకు కూడా సెల్ స్విచెస్ మీద హ్యాండ్స్ పనిచేయాలి కదా అక్క, అందుకని గట్టిగా తిన్నాను. ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతున్నారు కదండి. మరి అంత అది ఇష్టమా మీరు మా అంటే పుట్టింటి టాస్క్లు పట్టు చీర? ఆడుతున్నారు మాకు. అంత ఇష్టమా పుట్టింటి పట్టు చీర షో? చాలా ఇష్టం అక్క. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను జనవరి నెల నుంచి స్టార్ట్ చేశాను అక్క. అవునా? మరి మొత్తం ఇంతవరకు ఎంతమంది యాంకర్లు మారారు అంటే వచ్చి వెళ్తున్నారు చెప్పండి? మమత అక్క అంటే నేమ్స్ అంత తెలియదు కానీ మాట్లాడాను అక్క. నా పేరు చెప్పు. నీ పేరు కూడా నాకు తెలియదు అక్క. ఝాన్సీ నా పేరు. ఝాన్సీ. ఓకే. ముగ్గురు నలుగురు అక్క అని పిలుస్తున్నాను కదా, ఇంకా పేర్లతో నాకు పెద్ద పట్టింపు ఉండదు. ఫేస్ మాత్రం గుర్తుపడతారు. ఓకే ఓకే, ఇది సెకండ్ టైం కాల్ చేయడం? అవునక్క, ఆల్రెడీ ఇంతకు ముందు నెగ్గాను కానీ లక్కీ డ్రాలో పోయింది. అరే రే, ఇప్పటికి ఇద్దరు ముగ్గురు అదే చెప్తున్నారండి, లక్కీ డ్రాలో పోతుందని. ఎందుకు పెట్టారు? విన్ అయిన వాళ్ళు అందరికీ ఇవ్వచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అందరికంటే కష్టం కదా, ఎవరికో ఒకరికి మాత్రమే. సరే, మరి అంటే కాల్ కలవడమే కష్టం కదా, మళ్ళీ లక్కీ డ్రా అంటే పాపం విన్ అయ్యామా అని అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదక్క. అలా వెయిట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఎవరు విన్ అవుతారు అని మీన్స్ చెప్తాం కదా మేము నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఆతృత ఉంటుంది చూడ్డానికి. అంటే కాల్స్ వస్తామని కలవు కదక్క, కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమోనని. సరే సరే, చక్కగా మాట్లాడాము. ఇంకా లేట్ చేయకుండా డిసప్పాయింట్ అవుతారని అంటున్నావు కాబట్టి క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేసేయాలి. ఓకే అక్క. సరే, మరి సింపుల్గా అడగండి. ఈజీగా అడుగుతా, సరేనా? అడుగుతున్నా మరి. అడుగక్క. ఎన్నో తలల రాక్షసుల వారు ఎంత నరికినా పాలిస్తూనే ఉంటారు, ఏంటది? ఏంటక్క? ఎన్నో తలల రాక్షసుల వారు ఎంత నరికినా పాలిస్తూనే ఉంటారు, ఏంటది? ఏమై ఉండొచ్చు? ఎన్నో తలల రాక్షసుల వారు ఎంత నరికినా పాలిస్తూనే ఉంటారా? థింక్ చెయ్యి. క్లూ ఇవ్వండి అక్క. జనరల్ గా పాలు అని చెప్తున్నాను. పాలు పాలు దేనికి రిలేటెడ్ అయి ఉండొచ్చు? లాస్ట్ 4 seconds. మేత. టైమ్. సో సారీ, యాక్చువల్గా అది కొంచెం ట్రిక్కీగా ఉంది. మేబీ నెక్స్ట్ కాలర్ ఎవరైనా ఇది చూసి తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో అడిగితే చెప్తారేమో, వెయిట్ చేసి చూద్దాం. ఎనీవేస్, కాల్ చేస్తావు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో హలో. హాయ్ అండి, మీ పేరు? దివ్య అండి. దివ్య. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దివ్య? వరంగల్ అండి. వరంగల్ నుంచి. అంటే పెద్దావిడ కాలేజా జాబా? నేను ఏమని పిలవాలి? దివ్య అని అనేస్తున్నా, మీ వాయిస్ ఏమో కొంచెం పెద్దావిడలాగా ఉంది. అవునండి. ఓకే దివ్య గారు, అయితే దివ్య గారు మిడిల్ అండి. మిడిల్ ఏజ్. ఓకే, మ్యారీడ్ కదా? అవునవును. జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? లేదండి, హౌస్ వైఫే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరదా మామూలుగా జనరల్గా ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి అన్ని పనులను చక్కబెట్టేసుకొని మా షో చూస్తూ ఉన్నారు, అంతేనా? అవునండి. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? మాది షాప్ అండి. షాప్? ఏం షాప్ అండి? మాది పాలు, పెరుగు ఇది. మంచి సేల్ అవుతున్నాయా? పర్వాలేదండి. పెట్టిన దానికి గిట్టుబాటు అవుతుందా? రాబడి వస్తుందా మంచిగా? ఇప్పుడు కాంపిటీషన్ కదండి ఎక్కడైనా. సో ఈ పెట్టాలి, ఎవరైనా నిజంగా మీలాగా షాప్స్ పెట్టాలి అని అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అంటారా?
అవునండి, పెట్టవచ్చు. ఇంటికాడ ఉండి మనం ఇంట్లో చూసుకోవచ్చు, బయట షాప్ చూసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ పాలు పెరుగు రోజువారీ జీవితంలో మనకి ఉపయోగపడతాయి కాబట్టి మంచిగా సేల్ అవుతూ ఉంటాయంటారు, అంతేనా? అవునవునండి. ఓకే అండి, మంచి మంచి పని అయితే చేస్తున్నారు. ఎప్పటి నుంచి పెట్టారు ఈ షాపు? మనకి ఎండాకాలం అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు షాప్ కంటిన్యూ చేస్తున్నారా అయితే? అవునవునండి, ఎండాకాలం సేల్స్ ఈ బక్రీ రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఎక్కువ అవుతాయి. అవునా, పోనీలేండి, అది కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మీకు ఏమంటారు, ఆటుపోట్లు తెలుస్తుంటాయి, ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ వస్తలేదు, ఏ టైంలో పెడితే బాగుంటుంది, ఏ టైంలో పెడితే బాగుండదు, అవన్నీ మీకు కూడా ఐడియా వచ్చేసింటది ఈ పాటికి. అవునవును. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చల్లటి చిక్కటి చిట్కా చెప్తారా? చిట్టుగా ఎందుకంటే అందరూ చిట్టుగా చెప్తున్నారు కదా, ఒక డైలాగ్ చెప్తానండి చిన్నది. ఏ అబ్బా, వెరీ గుడ్ అండి, మీ డైలాగ్ చెప్పేయండి. మర్చిపోయానండి, అయినా చెప్తున్నాను. చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బాగా చెప్పారండి, నైస్. అయితే సినిమాలు కూడా బాగానే ఇంట్రెస్టింగ్ గా ఇష్టమే అన్నమాట. లేదు, చూడంగా ఇది ఒకటి గుర్తుండిపోయింది ఎందుకని. పోనీలేండి, చక్కటి ఒక మంచి డైలాగ్ చెప్పారు. అలాగే మామూలుగా మీరు బిజినెస్ చేస్తున్నారని చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగిస్తా. కొంచెం ఈజీగా అడగండి, పొడుపు కథలు అంటే చెప్పలేకపోతున్నాం అవి. ఈజీగా అడగాల, అలా ఎలా? ఇది నాకు తెలిసి ఈజీగానే పురాణాలకు సంబంధించి మీకు చెప్తారనే అనుకుంటున్నాను నేను. అయ్యో, పురాణాలు అసలు తెలియదండి నాకు. కొంచెం అంటే నార్మల్ కొంచెం అండి, కొంచెం క్లియర్ ఇవ్వండి మరి. మన టీవీలో ఈ మహాభారతము ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటికి సంబంధించే రిలేటెడ్ గానే ఉంటాయి. వస్తాయి కదా, నాకు కొంచెం అంత తెలియదండి. అంతే అంత ఖాళీ ఉండదు కదండి మాకు. సరే 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 సరే, అడిగేస్తున్నా మరి. పొడుపు కథ వాడరా? పొడుపు గదులు అన్నీ ఉండవండి, అదొకటి ఇదొకటి 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 అలా ఉంటాయి. సరే అండి, సరే అండి. అడిగినా మరా? అడగండి, క్లియర్ ఇవ్వండి. సరే, అడుగుతా, మంచిగా క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తా, కానీ మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎనీవేస్ లేట్ చేయకుండా అడుగుతా. ద్రోణాచార్యుడు గురుదక్షిణ కోసం పాండవులను ఏమి అడిగాడు? అబ్బా, కొంచెం క్లియర్ ఇవ్వండి. డీతో స్టార్ట్ అవుతుంది. ఏం అడిగాడా? ఏం అడగటం ఏంటి, నాకు అర్థం కాదు. ద్రోణాచార్యుడు గురుదక్షిణ కోసం పాండవులను ఏం అడుగుతాడు? అసలు అర్థం కావట్లేదండి నాకు. కాదండి, ద్రోణాచార్యుడు ఉన్నారు కదా, గురుదక్షిణ కోసం పాండవుల దగ్గర ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఏదైనా చేస్తే గురుదక్షిణ ఇస్తారు కదా, పాండవులు అలా ద్రోణాచార్యుడికి ఏం గురుదక్షిణ ఇచ్చారు? బాణం. బాణం అయితే కాదు, ఇంకా ఆలోచించండి. బాణం కాదా? పాండవులందరినీ ఒక్కరిని కాదు. పాండవులందరిని అడిగారా? సో సారీ అండి, టైమ్ అప్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ టైం అయినా కొంచెం పురాణాలు కాస్త తెలుసుకోండి. అంటే చెప్పదగిందే, కాకపోతే మీకు పెద్దగా చూడరు కాబట్టి అంత తొందరగా ఆన్సర్ చేయలేకపోయారు. ఎనీవేస్, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. క్లియర్ చేయకుండా నెక్స్ట్ కళ్ళలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి. మీ పేరు? వెంకటరత్నమ్మ అండి. వెంకటరత్నమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అండి, అమరావతి దగ్గర. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి మీ గుంటూరు జిల్లాలో ఫేమస్ ఏంటండి? గుంటూరు జిల్లాలో ఫేమస్ ఏమన్నా మిర్చి అండి, గుంటూరు గోంగూర. అచ్చా, అవును కదా, గుంటూరు మిర్చి, గుంటూరు కారం అంటూ ఉంటారు. అవునవును. మరి గుంటూరు వాసులు కారం బాగా తింటారా? తింటామండి, బాగానే తింటాం. మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ వాసులం అందరం బాగానే కారం తింటామండి. తెలంగాణ అంటేనే కారం. ఎట్టయినా గుంటూరు వాళ్ళు తిన్నట్టు తినలేములేండి. అబ్బా, మీ సైడ్ తీసుకున్నారా అండి? అబ్బా, అసలు గ్యాప్ ఇయరే. లేదు లేదు, ఎట్టయినా మిగిలేనండి కారంలో. సరేలేండి, ఒప్పుకుంటాను. వెళ్తా ఉంటాంగా, అటు ఇటు వెళ్తా ఉంటాంగా, మీ కారం మేము తినలేమంటారు. ఓకే ఓకే ఓకే, ఇక్కడే అంటే అక్కడ తింటే ఇంకా టూ మచ్ ఉంటుంది అంటారు. ఓకే ఓకే, మరి లంచ్ అయిందా? అయిందండి. ఏం చేశారు ఇవాళ? టమాటా వంకాయ కర్రీ. టమాటా వంకాయ గుంటూరు కారం పొడి వేసి ఉండారా మంచిగా? తిన్నారా, లేకపోతే ఓన్లీ కుక్ చేసి మా షో అయినాక తిందాం అనుకుంటున్నారా? లేదండి, భోంచేసాం. తినేసారా? ఓకే, మరి మీ హాబీస్ ఏంటండి? ఏం చేస్తూ ఉంటారు? మీకు ఏమంటే ఇష్టం? సినిమాలు ఇష్టమా? నేనా, ఇలాంటి లైవ్ ప్రోగ్రాలు చూస్తూ ఉంటామండి, న్యూస్ చూస్తూ ఉంటాము.
ఓకే, సినిమాలు ఇంట్రెస్ట్ లేదా? ఆ సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో చాలా ఇప్పుడు మంది సినిమాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంత ముందు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు సినిమాలు అంతగా చాలా మంది వింటున్నారు, కొంతమందికి అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు. ఏమనంటే షోలు, లైవ్ షోలు, న్యూస్లు ఇవే చూస్తున్నా అంటున్నారు, మెయిన్ గా మన షోకి చేసేవాళ్ళు. అవునవును. మరి సినిమాలో దాకా కొద్దిగా అమరావతి గురించి న్యూస్ అంతా అట్లాంటివి ఎక్కువ చూస్తా ఉన్నాం. న్యూస్ బాగా ఫాలో అవుతారు మొత్తం మీద. ఆ, ఓకే ఓకే. మరి జనరల్గా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదన్నారంటే ఇప్పుడు వయసు రీత్యా ఇంట్రెస్ట్ లేదా, ముందు నుంచి కూడా అంతేనా? అంతకుముందు చూసేవాళ్ళమేలండి, మధ్యస్థంగా ఉండే అప్పట్లో వచ్చేవి చూడండి, అయితే పవిత్రబంధం అట్లాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి, కొంచెం చూసేవాళ్ళం. ఓకే ఓకే. అయితే అప్పట్లో పర్లేదు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు యాజ్ యూజువల్ అండి, మనం ఎప్పుడైనా సరే ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని తగ్గుతూ వస్తాయి, ఇట్స్ కామన్. ఇంట్రెస్ట్ కూడా తగ్గిద్ది కదా. అవును. మరి వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది అంటే మరి ఇంటి చిట్కాలు ఇవన్నీ బాగా పెరుగుతాయన్నమాట. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కానా, ఇప్పుడు బియ్యం పురుగు పడతా ఉంటాయి అమ్మా, ఎక్కువగా కొన్నాళ్ళు నిలవ పెట్టుకుంటా ఉంటే దాంట్లో కొన్ని లవంగాయలు వేసి కలుపుకుంటే తొందరగా పురుగు పట్టదు. ఓకే ఓకే. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని లవంగాలు వేసి ఆ డబ్బా కనుక క్లోజ్ చేసి పెడితే పురుగులు రావు అంటారు. అవునవును. ఓకే, ఇది పిండిలకు కూడా వర్తిస్తుందా? పిండిలో కూడా చాలా మటుకు పురుగులు వస్తూ ఉంటాయి కదా. అవును, వర్తిస్తుంది. వీటన్నిటిలో ఈ పొడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులో లవంగాలు కనుక పెట్టుకుంటే పురుగులు రాకుండా ఉంటాయంటారు. అబ్బా, మంచి చిట్కా చెప్పారండి, బాగుంది, నైస్. ఓకే, 10 సార్లు చేశానమ్మా. ఎన్నిసార్లు? 10 సార్లు చేసాము, 2 సార్లు ఇన్ అయ్యాము, లక్కీ డీప్ లో పోయింది. ఇది 11వ సారి నాకు చేశారు. అవునవును. మరి ఈసారైనా విన్ అవుతారో లేదో చూద్దామా? ఈజీగా అడుగుతుందమ్మా. సరే, ఈజీగా అడిగేస్తా, ఓకేనా? వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? టక్కున ఈజీ క్వశ్చన్ కూడా టక్కున వచ్చేసింది. క్లూ అని వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? కొంచెం క్లూ ఇవ్వ. క్లూ అని అంటే మరి ఋషులతోనే స్టార్ట్ అవుతుంది. ఋషుల పేర్లు ఉంటాయి అవి. ఋషులు కాదండి, అంత ఆన్సర్ మొత్తం ఋషిలోక పర్వతం. ఏదండి? ఋషిలోక పర్వతం కాదండి, ఇంకా థింక్ చేయండి. లాస్ట్ పర్వతం, ఋషిమోక పర్వతం. షోరా? హలో, కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. సో ఇవాళ గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈ రోజు గెలిచిన వాళ్ళు ఎవరు విన్ అయ్యారు, నిన్న గెలిచిన వాళ్ళు ఎవరు విన్ అయ్యారు రేపటి ఎపిసోడ్లో చెప్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. నమస్తే.